Hello students, welcome to day 7 of our marathon 1000 vocabulary series. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకి anecdote. Anecdote అనేది ఒక నౌన్. దీని మీనింగ్ అంటే ఒక షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ సంథింగ్ సమ్మన్ హ్యాస్ డన్. ఇప్పుడు చూడండి, చాలామంది ఆర్మీలో పనిచేసే వాళ్ళు రిటైర్ అయ్యాక, నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఒకనొక టైంలో పాకిస్తాన్తో యుద్ధం అయింది, ఇలా జరిగింది అని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తారు. పోలీసులు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ వాళ్ళ పదవుల్లో ఉన్నప్పుడు, జాబుల్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లోంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీస్ని మనకి చెప్తారు కథలుగా. అట్లాంటి వాటిని మనం anecdotes అంటాం. ఏ షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ సంథింగ్ సమ్మన్ హ్యాస్ డన్. ఎగ్జాంపుల్ చూడండి, హీ టోల్డ్ 1 or 2 anecdotes అబౌట్ హిస్ ఇయర్స్ యాజ్ అ పోలీస్ మ్యాన్. ఆయన పోలీస్ మ్యాన్గా పనిచేసాడు, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. సో తన జ్ఞాపకాలను పంచుకుంటున్నాడు, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వైల్ హీ వాజ్ ఏ పోలీస్. అవి తన మనవరాళ్ళతో కావచ్చు, వేరే వాళ్ళతో కావచ్చు పంచుకుంటున్నాడు అనమాట. అట్లాంటి వాటిని మనం anecdotes అంటాం. సింపుల్గా షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అబౌట్ సంథింగ్ సమ్మన్ హ్యాస్ డన్. యానిమాసిటీ అంటే మీనింగ్ ఒక స్ట్రాంగ్ హేట్రెడ్, అంటే హోస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీనెస్, శత్రుత్వ భావం అంటే ఇష్టపడకపోవడం అన్నమాట. చూడండి, దేర్ వాజ్ లాంగ్ స్టాండింగ్ యానిమాసిటీ బిట్వీన్ ద 2 rival ఫ్యాక్షన్స్. బాలయ్య బాబు సినిమాల్లో మనకి అప్పుడు చూసుంటాం, 2 ఫ్యాక్షన్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటాం. సో యూ కెన్ సే దెర్ వాజ్ లాంగ్ స్టాండింగ్ యానిమాసిటీ, అంటే ఎప్పటి నుంచో 2 వర్గాల మధ్య యానిమాసిటీ ఉంది, శత్రుత్వ భావం ఉంది, హోస్టిలిటీ ఉంది. హోస్టైల్ అంటే ఫ్రెండ్లీ అనే దానికి ఆపోజిట్. ఎమికబుల్ ఇవన్నీ ఫ్రెండ్లీ అనే పదానికి సినోనిమ్స్. దానికి ఆపోజిట్ ఇట్లాంటిది యానిమాసిటీ అంటే అన్ఫ్రెండ్లీ, కంప్లీట్లీ అన్ఫ్రెండ్లీనెస్ అన్నమాట. ఇది ఒక నౌన్, ఇది స్ట్రాంగ్ హోస్టిలిటీ ఆర్ హేటెడ్ అని చెప్పి మనం చెప్పచ్చు. అన్నైలేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి ఒబ్లిటరేట్ ఆర్ డెస్ట్రాయ్ సంథింగ్ కంప్లీట్లీ, అంటే కంప్లీట్గా నాశనం చేసేయడం. ఏదో పైన కాదు, పూర్తిగా నాశనం చేసేయడాన్ని అన్నైలేట్ అంటాం. ఇది మనం రకరకాలుగా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో కూడా మీరు చూస్తాను అనుకోండి, ఇండియా ఇప్పుడు పాకిస్తాన్ని 5-0 ఒక 5 వన్డేల సిరీస్లో 5-0తో ఓడించింది అనుకోండి. యూ కెన్ సే ఇండియా అన్నైలేటెడ్ పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ని నాశనం చేసేసిందని కాదు, టు డిఫీట్ కంప్లీట్గా డిఫీట్ చేసేసింది, ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పే సందర్భంలో కూడా వాడచ్చు. లేదా లిటరల్గా ద పవర్ఫుల్ బాంబ్ అనైలేటెడ్ ది ఎంటైర్ సిటీ, పవర్ఫుల్ బాంబ్ మొత్తం సిటీని నాశనం చేసేసింది, డెస్ట్రాయ్ చేసింది. సో డెస్ట్రాయ్ అనే మీనింగ్లోనూ వాడచ్చు. ఒక విషయాన్ని కంప్లీట్గా పూర్తి స్థాయిలో డిఫీట్ చేసేసారు, ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అనే యాంగిల్లో కూడా మనం వాడచ్చు అన్నమాట. ఆర్కేక్ అనేది ఒక యాడ్జెక్టివ్. సో ఆర్కేక్ అంటే బాగా పాతకాలం, ఓల్డ్ ఫ్యాషన్డ్, ఆర్కేక్ డిజైన్, ఆర్కేక్ డ్రెస్సులు, ఆర్కేక్ మోడల్, అంటే పాతది వాడుతున్నారు ఇంకా, ఇట్లా దీన్ని ఆర్కేక్ని వాడచ్చు. వెరీ ఓల్డ్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అని చెప్పి మనం చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ది ఏన్షియంట్ టెక్స్ట్ వాజ్ ఆర్కేక్ అండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఏన్షియంట్ టెక్స్ట్ ఒకటి దొరికింది, అది అందులో వాడిన లాంగ్వేజ్ అంతా కూడా పాతకాలం నాటిది, గ్రాంధికం అంటాం చూడండి, పాతకాలంది, ఈ రోజు అది వాడుకలో లేదు. సో దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. సో 2 రకాలుగా వాడచ్చు ఆర్కేక్ని. బాగా పాతదినే సందర్భంలో వాడచ్చు, పాత పద్ధతులు, ఓల్డ్ ఫ్యాషన్డ్, పాత స్టైల్లో ఉండిపోయిందని చెప్పడానికి కూడా వాడచ్చు. సో 2 రకాలుగా కూడా వాడచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఆర్టిక్యులేట్ని మీరు వర్బ్గాను యూజ్ చేయొచ్చు, యాడ్జెక్టివ్గాను యూజ్ చేయొచ్చు. వర్బ్గా యూజ్ చేయడం అర్థం ఏంటి, షీ ఆర్టిక్యులేటెడ్ అనొచ్చు, లేదా షీ వాజ్ ఆర్టిక్యులేట్ అని కూడా అనొచ్చు. చూడండి ఎగ్జాంపుల్, మీనింగ్ ఏంటి, హ్యావింగ్ ఆర్ షోయింగ్ ది ఎబిలిటీ టు స్పీక్ ఫ్లూయెంట్లీ అండ్ కోహరెంట్లీ. ఎవరైతే ఫ్లూయెంట్గా, తడబాటు లేకుండా, క్లియర్గా వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారు ఇది పద్ధతిగా, సిస్టమేటిక్గా, ఫ్లూయెంట్గా చెప్పగలుగుతారో వాళ్ళు మంచి ఆర్టిక్యులేటర్స్ అనవచ్చు. మోదీ ఈజ్ ఎ గుడ్ ఆర్టిక్యులేటర్. పొలిటీషియన్స్ రిక్వైర్ ద స్కిల్ ఆఫ్ ఆర్టిక్యులేషన్. వాళ్ళు చెప్పాలనుకున్నది క్లియర్గా ఎదుటి వాళ్ళకి చెప్పే స్కిల్ పొలిటీషియన్స్కి కావాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, షీ వాజ్ ఆర్టిక్యులేట్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ హర్ ఒపీనియన్స్ డ్యూరింగ్ ద డిబేట్ జరిగింది, డిబేట్లో తన ఒపీనియన్స్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడంలో తను సక్సెస్ సాధించింది. షీ వాజ్ ఆర్టిక్యులేట్. దీన్ని ఆర్టిక్యులేట్ ఇక్కడ వర్బ్గా యూజ్ చేసి ఎలా చెప్తాం, షీ ఆర్టిక్యులేటెడ్ హర్ ఒపీనియన్స్ డ్యూరింగ్ ది డిబేట్ అనొచ్చు. వర్బ్గా యూజ్ చేస్తే అలా చెప్తాం, లేకపోతే షీ వాజ్ ఆర్టిక్యులేట్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ హర్ ఒపీనియన్స్ డ్యూరింగ్ ది డిబేట్. యూ కెన్ యూజ్ దిస్ బోత్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఏ వర్బ్. సో వర్బ్గా వాడితే ఎలా వాడాలి, యాడ్జెక్టివ్గా వాడితే ఎలా వాడాలి అనేది కూడా మీకు చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి,
కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు నేర్చుకున్న పదాలన్నింటినీ మీరు ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడాలన్న దృక్పథంతో 1000 వర్డ్స్ని ఎగ్జాంపుల్ మరియు మీనింగ్తో సహా చెప్పాలని నేను పెట్టుకున్న ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. సో మీరు సహకరిస్తే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. సో డూ సపోర్ట్ అస్. టేక్ కేర్. బాయ్.